దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్య ధ్యానం కొరకు యెహెజ్కేలు గ్రంథం 27వ వచనం నుంచి 49వ వచనం వరకు. ప్రవక్త అయిన యెహెజ్కేలును ప్రభు మరొకసారి దర్శించారు. ఆయన మాట్లాడుతూ పెద్దలకు ఈ విషయాన్ని తెలియచేయమని చెప్తున్నారు. వారు ఏం చేశారు, దానివల్ల ఎలాంటి శిక్ష వారు పొందబోతున్నారు అని ఈ యొక్క భాగంలో దేవుడు ప్రస్తావన చేస్తూ ఉన్నారు. మనిషి ఒక తప్పు చేస్తే తను వ్యక్తిగతమైనదైతే బాగుండును గాని దేవుని ఎడల తప్పు చేస్తే ఆయనకి ఎంత కోపం వస్తుంది. మనిషి వ్యక్తిగతంగా తప్పు చేసినప్పుడు ఆ తప్పుకి ఇంటివారు లేకపోతే తనకు తాను శిక్ష వేసుకోగలుగుతాడు. కానీ దేవుని పట్ల బ్రతకవలసిన దానికి బదులుగా దేవుని యందు భయము భక్తి కలిగి ఆ భక్తితో కూడుకున్న జీవితాన్ని అనుసరించుకోవాల్సిన దానికి బదులుగా దేవునికి కోపాన్ని రేపే పరిస్థితిని అవలంబించినప్పుడు, దేవుని ఎడల పాపిగా ఉన్నప్పుడు ఆయనకి చాలా కోపము వస్తది. ఆ విషయాలు ఇక్కడ ప్రస్తావన తెస్తూ ఉన్నారు. దేవుని ప్రజలు ఏమయ్యారు, ఎందుకు దేవుడు వారి మీద కోపపడవలసి వచ్చింది, ఎందుకు దేవుడు వారు ప్రార్థనకు జవాబు ఇవ్వను, కనీసం ఆలోచనైనా చెప్పను అని చెప్పాల్సిన కఠినమైన మాట మాట్లాడారు అంటే తన ప్రజలు ఎంత ఘోరంగా మారిపోయారో, ఎంత దైవ భయము భక్తి కలిగి దైవ మార్గంలో నడవలసిన దానికి బదులుగా వాక్య విరుద్ధమైనటువంటి జీవితాన్ని అవలంబించి దైవ మార్గాన్ని దైవ కట్టడలను విస్మరించి బ్రతుకుతూ ఉన్నారు. దేశంలో స్థిరపడిన ఇశ్రాయేలుల యొక్క ప్రవక్తన అంతకు ముందు ఈజిప్టులోను ఎడారులోను జీవించిన విధానాల కంటే మించిపోయి బ్రతికారు. అంటే ప్రస్తుతం జీవించుతున్న జీవితం గడిచిన జీవితం కంటే బహు దౌర్భాగ్యంగా ఉంది. కీర్తనగాడు అంటారు 78, 55 నుంచి 58 వరకు ఆ వచనాల్లో వారి యొక్క ప్రవర్తన కనబరుస్తారు. అంటే అరణ్యంలో ప్రయాణం చేసినప్పుడు కూడా వారి బుద్ధి సరిగా లేదు, వంకరగానే బ్రతికారు. దేవుడు మోషేను 10 ఆజ్ఞలు ఇవ్వటానికి కొన్ని నియమాలు, కట్టడలను, విధులను, ప్రత్యక్ష గుడారపు యొక్క విశిష్టతను కనబరుచుట కొరకు పర్వతానికి రమ్మన్నారు. మోషే వెళ్ళాడు. 40 దినాలు గడిపాడు. రేయింబవళ్ళు అన్నపానములను మరిచి ప్రభుతో గడిపారు. ఎంతో సంతోషంతో ప్రభు ఇచ్చినటువంటి 2 రాతి పలకలు, వాటి మీద రాసిన 10 ఆజ్ఞలను చేపట్టుకొని వస్తున్నాడు. అప్పటికే ఇక్కడ కింద భాగం అంతా కూడా ఘోరంగా మారిపోయింది. వారికి ఉన్నటువంటి బంగారం అంతా ఒలిసి నిప్పులతో వేసి ఆ నిప్పుల్లో ఒక దూడ రూపంగా దాన్ని తయారు చేసి దాన్ని ఒక విగ్రహంగా నిలబెట్టేసి దాని చుట్టూ తిరుగుతూ డాన్సులు వేస్తూ కత్తులతో చీరుకుంటూ నువ్వే మా దేవుడవు, నీవే మా దేవుడు అని మాట్లాడుతూ ఉన్నారు. సరిగ్గా మోషే వచ్చినప్పటికీ మోషే ఆలోచనలు ఏంటంటే, ఈ ప్రజలు నా గురించి ఎదురు చూస్తున్నారు, దేవుడి దగ్గర నుంచి వచ్చే సందేశాన్ని వీళ్ళకి చెప్పేద్దామని చాలా మనసుతో వెళ్ళాడు. కానీ పూర్తి వ్యతిరేకంగా కనపడింది. వాళ్ళు దూడను చేసుకుని డాన్స్ చేస్తూ, ఇదిగో నీవే మమ్మలను ఐగుప్తు దేశంలో నుంచి బయటికి తీసుకొచ్చావు అని పొగుడుతున్నారు. ఎంత ఘోరం చూడండి. అరణ్యంలో దేవుడు ప్రతి పూట మన్నాను పంపిస్తూ పూరేళ్లు మాంసం ఇస్తూ వారి చెప్పులు అరిగిపోకుండా, బట్టలు చినిగిపోకుండా, పాతికిళ్ళు అయిపోకుండా
చాలా అద్భుతంగా కాపాడుతూ ఉంటే వారి యొక్క ఆలోచన విధానం మాత్రం బహు చండాలంగా మారిపోయింది. ఇదే చాలా విచారింపదగిన విషయం. ఇలాగున ఒకప్పుడు చేశారు కదా, ఇప్పుడు దానికి మించిపోయి చేస్తున్నారు. ఏం మించిపోయింది అనంటే, చుట్టుపక్కల ఉన్నటువంటి విగ్రహ సంబంధమైన దేవతలన్నిటినీ వీళ్ళు అనుసరించడం ప్రారంభించారు. ఐగుప్తులో నుంచి కొని తెచ్చుకున్నారు. ఈ లోకల్ గా ఉన్న వాటిని మరికొన్ని ఉంచుకున్నారు. అవి ఇవి కలిసి విగ్రహారాధనకు రోజు రోజుకి పెరిగిపోవటానికి కారణమైపోయింది. ఒకరోజు మా ఇంటి దగ్గర నుంచి మా తమ్ముడాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. వెళ్తుంటే మార్గ మధ్యలో ఒక చెట్టు దగ్గర ఒక రాయి ఉంది. ఆ రాయి చుట్టూరు కొన్ని పువ్వులు వేసి ఉన్నాయి. ఏంటబ్బా ఈ రాయి అని దీర్ఘంగా పరీక్షిస్తే అది ఒక విగ్రహ సంబంధమైన రూపం. అది ఆ పక్కనే కొంచెం రాళ్ళు మట్టి ఉండుంటే, మరి ఎప్పుడు ఎక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ ఆ మట్టి రాళ్ళు తవ్వుతున్నప్పుడు ఆ యొక్క తవ్వకాల్లో అది బయటకు వచ్చింది. కేవలం రాయి. అది ఎప్పుడైతే బయటకు వచ్చిందో దాన్ని ఒక చెట్టు దగ్గర పెట్టేసేసి దానికి పూజలు చేయడం ప్రారంభించేశారు. ఆ రాళ్ళు మధ్యలో నుంచి దొరికిన ఒక రాయి, దాంట్లో ఏదో చిన్న రూపం ఉంటే అది రాళ్ళలోంచి తీసిన అది దేవుడైపోయింది. దానికి పూజలు పునస్కారాలు బొట్టులు నీళ్లతో శుభ్రాలు చేయడాలు పాలు పోయడాలు ఎన్నెన్నో. సృష్టికర్తను మరిచి సృష్టిని పూజించారుగా. సృష్టికర్త యొక్క గొప్పతనాన్ని ఆయన మహిమను ఎలాగ మార్చేశారు చూడండి. అందుకనే అపోస్తలుడైన పౌలు అంటారు, ఆయన యొక్క రూపాన్ని విగ్రహ రూపంగా మార్చడానికి ప్రయత్నం చేశారు వారు అని. ఇంకా వాళ్ళ జీవితం ఎంత ఘోరంగా మారిపోయిందనంటే, కనాన్లో అడుగుపెట్టిన తర్వాత ఎత్తైనటువంటి కొండలుంటాయి. ఆ కొండలకు వెళ్ళిపోయి అక్కడ బలిచ్చేయరట. అంటే ఈ కొండలన్నిటికీ వారు ఆక్రమించి దేవతలుగా దేవుళ్ళుగా ఎవరో కొన్ని నిలబెట్టేశారు. ఎత్తైన పర్వతం కొండ కనబడితే చాలు అక్కడ ఏదోటి వెలిసేయాలి అనే ఆలోచన. ఇది ఇప్పుడుది కాదు, ఎప్పుడో ఉంది. కొన్ని చెట్లు ఉన్నాయి. ఆ చెట్లు ఏపుగా ఎదిగితే పచ్చగా ఉంటే దాని దగ్గర పూజలు చేసేస్తారు. అది కేవలం చెట్టే కదా, ఆ చెట్టుకి ఎందుకు అంత ప్రాధాన్యత? అది ఆక్సిజన్ విడుదల చేస్తుంది, నైట్ టైం కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తుంది. నీకు ప్రయోజనకరమని నువ్వు భావిస్తే అది నీకు ప్రయోజనము, లేకపోతే అప్రయోజనం కదా. వీళ్ళు అది గమనించక ప్రతి చెట్టుకి మొక్కడం మొదలెట్టారు. ఎంత విచారం అండి. అది సృష్టిలో ఒక చిన్న పాట్ కదా. దేవుని చేత నిర్ణయించబడిన అనంత కోటి విశ్వంలో ఆ చెట్టు అనేది చాలా చిన్నది. అది కొంచెం ఏపుగా పెరిగితేనట దానిని విగ్రహారాధన చేసేసి అక్కడ దాన్ని ప్రతిమగా నిలబెడుతున్నారు. చాలా విచారం. అందుకే ప్రభు చెప్తున్నాడు, మీరు పెట్టిన విగ్రహాలన్నిటినీ పూజ చేసి మీరు పవిత్రులవుతున్నారే. ఇశ్రాయేలులారా, నా యొద్దకు మీకు విచారణ చేయుదురా, నా జీవంతోడు నా వలన ఆలోచన ఏది మీకు దొరకదు. వీళ్ళేమో విగ్రహాలకు పూజ చేస్తారు, వాటిని దేవతలు దేవుళ్ళు అంటారు. అవసరమైనప్పుడు నిజమైన దేవుడి దగ్గరికి వచ్చి మా కొరకు ప్రార్థన చేయండి అని అంటుంటారు. వాళ్ళు పెట్టుకున్నటువంటి ఆ విగ్రహాలు వారి జీవితానికి దేవునికి దూరంగా చేసి పడేసాయి. దైవ మర్యాద దైవ క్రమాన్ని పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పైగా దేవుడు, నేను మీకు సమాధానం చెప్పలేను. ఎందుకు చెప్పవు ప్రభువా అంటే, ఆయన మార్గంలో ఆయన కట్టడలలో అనుసరించి నడవకుండానే దైవ భయము దైవ భక్తిని విడిచి విగ్రహారాధనకు ఆలోచన మార్చిస్తే ఖచ్చితంగా ఆయనకు
కోపము వస్తుంది. అందుకే అంటున్నాడు ప్రభు, నేనేదో సీక్రెట్ గా మిమ్మల్ని గద్దించను గాని మిమ్మల్ని అందరినీ సమకూరుస్తాను. సమకూర్చి డైరెక్ట్ గా ముఖాముఖిగా మీతో గొడవాడాలనుకుంటున్నాను అంటున్నాడు. ఎంత కోపం వస్తే ఆయన భూమి మీదకి దిగి వస్తాను అని అంటాడు. ఎంత వారు అసహ్యం పుట్టిస్తే ఎంత బాధపడతారు. కారణం వారు చేసుకున్నటువంటి పని కాదా? దేవుని వాక్యానికి విరుద్ధంగా బ్రతికిన బ్రతుకు కాదా? దైవ సందేశాలను మరిచి విడిచి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నటువంటి విధానంలో అది దేవునికి కోపం రేపదా? అందుకే ఆయన అంటున్నాడు, డైరెక్ట్ గానే వస్తాను, ఇంకా డైరెక్ట్ అటాక్, అంతే, మీ పని అయిపోయింది. ఇంకా దేవుడే దిగి వచ్చాడు అంటే అది సామాన్యమైన పని కాదు. సొదొమ గొమొర్రా పట్టణాలు పాపం యొక్క స్థితిని పరలోకానికి కనబరుచుకోవలసిన పరిస్థితి వచ్చింది. దేవదూత చెప్పింది, అయ్యా సొదొమ గొమొర్రా పట్టణం బహు ఘోరంగా ఉందయ్యా అని. అది గమనించిన దేవుడు, నేను వెళ్ళి చూసొస్తా అని దేవదూతల రూపంలో వచ్చి చూసి వెళ్ళాడు ఆయన. మొత్తం అంతా చాండాలం 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 అంతా కనపడుతుంది. కొద్దిపాటి శారీరక సుఖం కొరకు అద్భుతమైన జీవితాన్ని మార్చేసుకుంటున్నారు. ఇది చాలా విచారకరమైన విషయం. అందుకంటే నేను ముఖాముఖిగా మీతో మాట్లాడుతాను. మీకు ఇష్టం వచ్చినట్లు ఉండండి. మీకు ఇష్టం వచ్చినట్లు ఉండాలంటే ఉండండి, నాకు అభ్యంతరం ఏమి లేదు. కానీ నా నామమునకు అపవిత్ర పరచవద్దు, నా నామానికి అవమానం తేవద్దు అని ప్రభు చెప్తున్నాడు. వీళ్ళు మెడలో దేవుని సంబంధించినటువంటి వాటిని ధరించి చేతులకు బాసికములు కట్టి తలకు కూడా బాసికము లాంటిది కట్టి వారు ఎక్కడికి వెళ్ళినా మేము దేవుని పిల్లలము అని బయటికి కనిపించేలాగా అన్ని కట్టి చివరికి దేవునికే స్థానం లేకుండా బ్రతికేసిన సందర్భం. అందుకని అంటున్నాడు, మీ వలన నా నామం అన్ని జనుల మధ్యలో దూషించబడుతుంది అని. మరి ఆయన నామమునకు అవమానకరంగా దూషణకరంగా ఉంటే ఎలాగూ ఆయన సహించగలడు? ఒక సామాన్యమైన వ్యక్తి తన బిడ్డలు దేవునికి కాకముందే తల్లిదండ్రులకు అవిధేయత కలిగిన వారే ఉండుంటే వారు ఎంత బాధపడతారు? అటువంటిది దేవుడే ఇంకెంత బాధపడతాడు. అందుకే మీకు ఇష్టం వచ్చినట్లు ఉండండి, మిమ్మల్ని వదిలేస్తున్నాను భ్రష్టాత్మకు, కానీ నా నామాన్ని మాత్రం అపవిత్రపరిచే పని చేయొద్దు. దేవుని నమ్ముకున్నారట, దేవుని బిడ్డలట, దేవునికి సంబంధించిన వారట, అలా చేశారు ఇలా చేశారు, అక్కడ పోయారు ఎక్కడ పోయారు, ఇలాగ అయిపోయింది వాళ్ళ బ్రతుకు అంటే దేవుడికి బాధ కలుగుతుందని చెప్తున్నారు. ఈ రోజు నువ్వు దేవునికి బాధ కలిగించే వ్యక్తిగా కాక దేవునికి లోబడి వాక్యానుసారంగా జీవితాన్ని పంచుకుని దైవ మార్గంలో సాగుతూ దేవుని కొరకు ఒక నమ్మకమైన బిడ్డగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ జీవితం ఎంత చిన్నదవచ్చు పెద్దదవచ్చు, ఎలాంటి పొజిషన్ లో నువ్వు ఉండొచ్చు, కానీ నీ వల్ల ఎప్పుడు దేవుని నామమునకు అవమానము కలగకూడదు. ఆయన చెప్తున్నారు, మీ మీద మీకే అసహ్యం కలిగించేలాగా నేను చేయబోతున్నాను అంటున్నాడు దేవుడు. అంటే వాళ్ళు ఎంత దేవునికి కోపాన్ని రేపేశారో చాలా బాధాకరమైన విషయం. అందుకనే దైవ మార్గాన్ని విడిచి దైవ భక్తిని విడిచి ఇష్టం వచ్చినట్లు బ్రతకకూడదు. ఆయన వారి దేశానికి తిరిగి రప్పిస్తానని దేవుడు చేసిన కృపాభరితమైనటువంటి వాగ్దానం. ఒక జాతిగా వారు విగ్రహ పూజ నుండి విముక్తులై దేవుణ్ణి మాత్రమే కొలిచేలాగా చేయాలనేది ఆయన కోరుకుంటున్న విషయం.
కానీ వారి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అంగీకారమైన బలులు అర్పించేలా పూర్తిగా దేవునికి దూరం అయిపోయేలాగా ప్రతి చెట్టు కింద ప్రతి పర్వతం మీద వారు బలులు అర్పించే వాళ్ళుగా మారిపోయారు. అందుకే అంటున్నాడు ఆయన, మీ మీద మీకే అసహ్యం పుట్టేలాగా నేను చేయబోతున్నాను. ఎంత ఘోరమైతే వారు కలిగి ఉన్నారు, దానికి వారికే అసహ్యం కలిగించేలాగా దేవుడు చేయబోతున్నాడట. దేశంలో మిగిలి ఉన్న రాజ్య భాగం పూర్తిగా నాశనం అవుతుందని దేవుడు తెలియచేసినటువంటి ఈ భవిష్యత్ వాక్కు దాన్ని అడవితోనూ ఎడారితోనూ పోల్చడం కనబడుతుంది. అది ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలుకు దక్షిణంగా ఉన్న యోధా రాజ్యం. అయితే గమనించాల్సింది ఏంటి అనంటే, బబులోను సైన్యాలు ఉత్తర దిక్కు నుండి వచ్చి దాడి చేసేవి. ఈ విధంగా కూడా ఆ రాజ్యం దక్షిణ రాజ్యం అయింది. వారి యొక్క అవిధేయతను బట్టి శత్రులకు అప్పగిస్తూ ఉన్నాడు ప్రభువారు. పూర్తిగా దేవునికి దూరం అయిపోయారు. అసలు ప్రభు వాక్యం ఇలా సెలవిస్తుంది. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనంలో, మీరు దేనికి నమస్కరించకూడదు. అలాగే గనుక రిమోని దేవతను నేను నమస్కరించిన యెడల ఆ దేవుడు చూస్తున్నాడు, ఆయన తగిన ప్రతిఫలాన్ని ఇస్తాడు అంటాడు. అంటే ఎవరైతే దేవుడు నన్ను చూడలేదు, పట్టించుకోలేదని ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారో వాళ్ళకి ఈరోజు హెచ్చరిక చేస్తున్నాడు ఆయన. నేను నిన్ను చూస్తున్నాను, నేను నిన్ను పట్టించుకుంటున్నాను, నువ్వు ఇతరులకి నమస్కారం చెయ్యరాదు. మొర్దెకై అనేటువంటి వ్యక్తి అమాను అనేటువంటి మంత్రి రాజకోటలో ప్రవేశించినప్పుడు కానీ, కోటలో వ్యవహారాలు చక్కబెట్టుకుని ఇంటికి వెళ్ళేటప్పుడు కానీ ప్రజలందరూ కూడా నమస్కారాలు చేస్తున్నారు. ఆమానుకి చాలా సంతోషంగా ఉంది. కానీ ఒక అతను ఉన్నాడు, అతని పేరు మొర్దెకై. అతను కేవలం గేటు దగ్గర కాపలాదారుడు మాత్రమే. అతను హామాను వస్తున్నప్పుడు వంగలేదు, నమస్కారం చేయలేదు, అలా నిలబడిపోయాడు. మన భాషలో చెప్పాలంటే కొర్రు తన్నిపోయినట్లుగా ఉండిపోయాడట. నాకేమీ పట్టదులే అన్నట్లుగా ఉండిపోయాడట. ఇది గమనించినటువంటి హామాను, ఎందుకు అతను నాకు నమస్కారం చేయలేదు అని ప్రస్తావన తెచ్చాడు. అంత మాత్రమే కాదు, లోపలికి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ప్రతి పర్యాయం కూడా ఈ సన్నివేశం కనబడుతుంది. అతను అలాగే నిలబడుతున్నాడు కానీ వంగి నమస్కారం పెట్టలేదు. చాలా కోపం వచ్చేసింది హామానుకి. మంత్రి కదా, రాజుతో ఏదో విధంగా మాట్లాడి వీడిని ఉరి తీయించాలి అని ప్లాన్ చేశాడు. అయితే అతని ఆలోచనలన్నీ దేవుడు తారుమారు చేసి, ఎవరైతే అతను తక్కువగా చూసి మాట్లాడారో వారు ఎదుటే తల ఎత్తుకునేలాగా దేవుడు మార్చేశాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, దైవ మార్గంలో కనుక నువ్వు నడగలిగితే దేవుడే నీకు సహాయం చేస్తాడు. అనవసరమైనటువంటి ఒత్తిడులు తెచ్చుకొని దేవునికి దూరం అయిపోయి దేవునికి అసహ్యమైన బ్రతుకు ఎట్టి పరిస్థితుల్లో బ్రతకండి. మీ మీద మీకే అసహ్యం పుట్టించేలాగా దేవుడు విడిచిపెట్టాడు అనంటే బహు ఘోరంగా జీవితం మారిపోతుంది. ఈ మొర్దెకై నమస్కరించకపోయిన దానిని బట్టి కోపగించుకొని ఏదేదో గందరగోళం చేసేయాలని ప్రయత్నం చేస్తే దేవుడు మొర్దెకైను క్షేమం ఇచ్చి కాపాడాడు. అంత మాత్రమే కాదు, హామాను తీసివేయబడ్డాడు. ఆ ప్లేసులో మొర్దెకైని జాయిన్ చేసేశాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని బిడలారా, దైవ మార్గాన్ని విడిచి దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవించి ఆయన కోపానికి గురి కావద్దు. ఆయన కరుణ వాత్సల్యమును కలిగిన వాడు. ఆయన మార్గంలో సాగినప్పుడు, ఆయన మాట వినినప్పుడు దైవ ప్రసన్నత నిశ్చయముగా పొందుతావు. అటు కృపా భాగ్యం, వాక్యానుసారమైన జీవితం ప్రతి ఒక్కరూ కలిగి ఉండి వాక్యంలో ఏ విషయాలను
ప్రభు ప్రస్తావన తెచ్చి తన ప్రజలకు గద్దింపు బుద్ధి చెప్పడం చేస్తున్నాడు. ప్రతి వ్యక్తి కూడా అలాగున గనక ఉండగలిగితే, దైవ మార్గంలో జీవించగలిగితే దేవుని ప్రసన్నత అత్యధికంగా పొందుకుంటారు. అటు కృప ప్రతి ఒక్కరికి దేవుడు దయచేసి ఆయన మార్గంలో సాగేటట్లుగా సహాయము చేయునుగాక. ఆమేన్.